అలానే ఆంధ్ర పీపుల్ ప్లేడ్ కీ రోల్ ఇన్ ది థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ బేస్డ్ ఆన్ బుద్ధిస్ట్ వర్క్ కథావత్తు. సో మామూలుగా కథావత్తు అని చెప్పేసి ఒక గ్రంథం ఉంటుంది, కథావత్తు అని, ఇది బౌద్ధ మతంలో ఉంటుంది. ఇది కంప్లీట్ చేశారు ఎప్పుడు? 3వ బౌద్ధ సంగీతిలో. సో 3వ బౌద్ధ సంగీతి. సో 3వ బౌద్ధ సంగీతిని ఎవరు కండక్ట్ చేశారంటే అశోకుడు. సో 3వ బౌద్ధ సంగీతిని కండక్ట్ చేసింది అశోకుడు కండక్ట్ చేశాడు, రాజు. దీనికి అధ్యక్షుడు ఎవరంటే మొగలిపుత్త తిస్సా. సో మొగలిపుత్త తిస్సా వచ్చేసి ఈ కౌన్సిల్కి అధ్యక్షుడిగా ఉన్నాడు 3వ బౌద్ధ సంగీతికి. ఈ 3వ బౌద్ధ సంగీతిలో ఈ కథవత్తు అనే గ్రంథాన్ని, బౌద్ధ గ్రంథాన్ని పూర్తి చేశారు. దానికి కూడా ఆంధ్రులు కీలక పాత్ర వహించారు. ఆంధ్ర నుంచి వచ్చినటువంటి బౌద్ధులు ఈ 3వ బౌద్ధ సంగీతిలో ఉన్నటువంటి కథవత్తు అనే గ్రంథం పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషించారు. నెక్స్ట్ ఇంకా 256 BCEలో 13th ఎడిక్ట్ ఆఫ్ ది అశోక. సో ఈ యొక్క 13వ రాతి శాసనం, అశోకుడికి సంబంధించినటువంటి 13వ రాతి శాసనం ఏం చెప్తుందంటే, ఈ మౌర్య సామ్రాజ్యానికి చివరి ఆంధ్ర అనేది చివరి సరిహద్దు ప్రాంతం. సో మౌర్య సామ్రాజ్యానికి సరిహద్దు, దక్షిణ సరిహద్దు, మౌర్య సామ్రాజ్యానికి దక్షిణ సరిహద్దు ఏదైనా ఉందా అంటే అది ఆంధ్ర అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏది? మౌర్య సామ్రాజ్యానికి. కాబట్టి మనం ఇండియా మ్యాప్లో చూస్తే ఇలా ఉంటుంది. కాబట్టి ఆంధ్ర ప్రాంతం, ఆంధ్ర అనేది మౌర్య సామ్రాజ్యానికి సౌత్ వైపు అనమాట. దక్షిణ సరిహద్దు వచ్చేసి ఆంధ్రానే. అది కూడా ప్రస్తావించారు. ఎక్కడ ప్రస్తావించారు? ఈ యొక్క 256 BC బిఫోర్ కామన్ ఇయర్లో అశోకుడి యొక్క 13వ రాతి శాస్త్రంలో చెప్పారు. అశోక వాజ్ ది ఫస్ట్ ఎంపరర్ టు స్పీక్ డైరెక్ట్లీ విత్ ది పీపుల్ త్రూ ఇన్స్క్రిప్షన్స్, ఎడిక్ట్స్ అనమాట. అంటే శాసనాల ద్వారా ప్రజలతో మాట్లాడిన మొట్టమొదటి చక్రవర్తి వచ్చేసేవారంటే మన భారతదేశంలో అశోకుడు. అలానే అశోకుడు ఈ శాసనాలు ఎక్కడ వేయించారంటే ఆంధ్రాలో వచ్చేసి రాజుల మందగిరి, ఎర్రగుడి. సో కర్నూలు జిల్లాలో ఉంటాయి. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి రాజుల మందగిరి, సో రాజుల మందగిరి, అలానే ఎర్రగుడి. సో రాజుల మందగిరి, ఎర్రగుడి ఈ ప్రాంతంలో అశోకుడు శాసనాలు వేయించాడు. ఈ 2 శాసనాలు ఎక్కడున్నాయంటే ఆంధ్రాలో కర్నూలు. సో కర్నూలు ప్రాంతంలో ఉన్నాయి. కాబట్టి ఇవి కూడా ఆంధ్ర ప్రాంతానికి ఆనవాళ్ళు. సో సోర్సెస్గా మనం చెప్పొచ్చు అనమాట. అశోకుడు వేయించాడు ఆ శాసనాలు, ఇప్పటికి కూడా కర్నూలులో ఉన్నాయి, రాజుల మందగిరి, ఎర్రగుడి అనే శాసనాలు. అలానే జైన్ లిటరేచర్ అంటే జైన సాహిత్యం ప్రకారం, మనకి జైన సాహిత్యం ప్రకారము ధర్మామృతం. సో ధర్మామృతం అని చెప్పేసి ఎవరు రాశారంటే నయనసేనుడు. సో నయనసేనుడు రాశాడు ధర్మామృతం అని. సో ఇందులో కూడా ఆంధ్రుల గురించి మెన్షన్ చేశారు. నయనసేనుడు రాసినటువంటి ధర్మామృతం అనే జైన గ్రంథంలో కూడా ఆంధ్ర ప్రాంతం గురించి ప్రస్తావించడం జరిగింది. సో ఆంధ్ర ప్రాంతం గురించి ప్రస్తావించారు. తర్వాత ఇక్కడ చూడండి, హాతీగుంప ఇన్స్క్రిప్షన్, కారవేల. సో మనకి కళింగరాజు అయినటువంటి కారవేలుడు వేసిన శాసనం వచ్చేసి హాతీగుంప శాసనం. సో కారవేలుడు వేసినటువంటి హాతీగుంప శాసనం ఏంటి? హాతీగుంప శాసనం ఎవరు వేయించారు? కారవేలుడు. అంటే మనకి మొదటి శాతకర్ణికి సమకాలీకుడు కారవేలుడు. సో మొదటి శాతకర్ణి కూడా ఓడిస్తాడు కారవేలుడు. ఓడించి కన్నాబెన్నా నది, కృష్ణానది వరకు తను ఆక్రమించుకుంటాడు కారవేలుడు. కాబట్టి కారవేలుడు ఆ విజయాలకు గుర్తుగా హాతీగుంప శాసనాన్ని వేయించాడు. ఈ హాతీగుంప శాసనంలో కూడా ఆంధ్ర ప్రాంతం గురించి ప్రస్తావించబడింది. సో ఆంధ్ర ప్రాంతం గురించి ఇక్కడ కూడా ప్రస్తావించబడింది. ఇదంతా కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి పూర్వ చరిత్ర. సో పూర్వ చరిత్రగా మనం చెప్పొచ్చు అనమాట. తర్వాత ఇంకా మనకి మెగస్తనీసు అంటే విదేశీ యాత్రికులు ఏం చెప్పారు? సో విదేశీ యాత్రికులు అనేవాళ్ళు మన ఆంధ్ర ప్రాంతం గురించి ఏం చెప్పారు? ఒకటి మెగస్తనీస్ అనమాట, అంటే గ్రీకు రాయబారి చంద్రగుప్త మౌర్య మెగస్తనీసు. సో మెగస్తనీస్ ఏం చెప్పాడంటే, ఈయన చంద్రగుప్త మౌర్య ఆస్థానానికి వస్తాడు, గ్రీకు రాయబారి. మెగస్తనీస్ ఎవరంటే గ్రీకు రాయబారి. సో గ్రీకు రాయబారి అనమాట. ఈ గ్రీకు రాయబారి చంద్రగుప్తుని ఆస్థానానికి వచ్చి అక్కడి నుంచి ఆంధ్ర ప్రాంతాన్ని విజిట్ చేస్తాడు. ఈయన ఏం చెప్పాడంటే, ఆంధ్రులకు
సో ఆంధ్రులకు మొత్తం 30 దుర్గాలు ఉన్నాయని చెప్పాడు. దుర్గాలంటే కోటలు. సో ఆంధ్ర ప్రాంతంలో ఉన్న రాజులకి మొత్తం 30 దుర్గాలు ఉన్నాయి, 30 కోటలు ఉన్నాయని చెప్పేసి ఎవరు చెప్పారంటే గ్రీక్ రాజు అయినటువంటి మెగస్తనీస్ చెప్పాడు. మెగస్తనీసు. తర్వాత ఏరియన్. సో ఏరియన్ అనే చరిత్రకారుడు. సో ఏరియన్ అనే చరిత్రకారుడు ఏం చెప్పాడంటే మొత్తం ఆంధ్ర ప్రాంతంలో సో ఈ ఆంధ్ర ప్రాంతంలో 30 రాజ్యాలు ఉన్నాయి. సో 30 రాజ్యాలు ఉన్నాయి. అలానే 118 తెగలున్నారు. సో 118 తెగలున్నారని చెప్పాడు. ఎవరు? ఏరియన్. సో ఏరియన్ చెప్పాడు ఆంధ్ర ప్రాంతంలో మొత్తం 30 రాజ్యాలు ఉన్నాయి, 118 తెగలున్నాయని చెప్పాడు. అలానే ఇతను టాలమీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి టాలమీ. సో టాలమీ రోమన్ల కాలంలో ఉన్నటువంటి టాలమీ ఏం చెప్పాడంటే ఆంధ్ర యాజ్ ది త్రిలింగ. సో ఆంధ్ర ప్రాంతాన్ని త్రిలింగగా పిలిచాడు. కాబట్టి ఆంధ్ర ప్రాంతాన్ని త్రిలింగ దేశం అని పిలిచింది ఎవరంటే త్రిలింగ దేశం. త్రిలింగ దేశంగా ఎవరు పిలిచారంటే టాలమీ అనమాట. సో టాలమీ ఆంధ్ర ప్రాంతాన్ని త్రిలింగ దేశం అని చెప్పేసి పిలిచాడు. అలానే ప్లీనీ అనే చరిత్రకారుడు న్యాచురల్ హిస్టరీ అని చెప్పేసి ఒక బుక్ రాశాడు. న్యాచురల్ హిస్టరీ అనే బుక్ ఎవరు రాశారంటే ప్లీనీ. చరిత్రకారుడు ప్లీనీ రాశాడు. ఇతను ఏం చెప్పాడు? ఆంధ్రాస్ యాజ్ పవర్ఫుల్ ఆర్మీ ఆఫ్టర్ మౌర్యన్స్. అంటే మౌర్యుల తర్వాత మొత్తం భారతదేశంలో మౌర్యుల దగ్గర అత్యంత శక్తివంతమైన ఆర్మీ ఉంది. అత్యంత శక్తివంతమైన ఆర్మీ మౌర్యుల దగ్గర ఉంది. తర్వాత ఎవరి దగ్గర ఉందంటే ఆంధ్రుల దగ్గరే. సో మౌర్యుల తర్వాత అత్యంత శక్తివంతమైన ఆర్మీ ఆంధ్రుల దగ్గరే ఉందని చెప్పేసి ఈ యొక్క ప్లీనీ చెప్పాడు. తను రాసుకున్నటువంటి న్యాచురల్ హిస్టరీ అనే బుక్లో రాసుకున్నాడు దీని గురించి. అంటే అప్పట్లో విదేశీ యాత్రికులు ఈ ప్రాంతాలన్నీ తిరిగి వాళ్ళు రాసుకుంటారు నీట్గా. దానికి సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉన్నాయి, పరిస్థితులు ఎలా ఉన్నాయి, సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, మత పరిస్థితులు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు రాసుకునేవాళ్ళు. ఇలా ఈ ప్లీనీ రాసినటువంటి న్యాచురల్ హిస్టారియాలో మౌర్యుల తర్వాత ఆంధ్రులే అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని కలిగి ఉన్నారని చెప్పారు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ. అంటే ఇది ఎవరు రాశారో తెలియదు అనమాట. అన్నోన్ ఆథర్, ఒక గ్రీకు నావికుడు రాశాడు, ఆయన పేరు తెలియదు. సో దీని యొక్క తెలుగులో ఏముందంటే ఎర్ర సముద్రంపై దినచర్య. ఎర్ర సముద్రంపై దినచర్య. సో ఇది తెలుగు గ్రంథం అనమాట. తెలుగులో ఇలా పిలుస్తారు. ఇంగ్లీష్లో ఎరిత్రియన్ సీ అంటారు. ఎరిత్రియన్ సీ అంటే ఎర్ర సముద్రం అని. ఇప్పుడు రెడ్ సీ ఉంది కదా, రెడ్ సీని ఎర్ర సముద్రం అని పిలుస్తారు, ఎరిత్రియన్ సీ అంటారు. ఈయనేం చెప్పాడంటే ట్రేడ్ బిట్వీన్ ది ఆంధ్ర అండ్ ఫారెన్ కంట్రీస్. సో ఆంధ్రులు విదేశీ వ్యాపారం చేస్తున్నారు. సో ఆంధ్రులు వచ్చేసి విదేశీ వ్యాపారం చేస్తున్నారని చెప్పేసి ఇందులో పేర్కొన్నారు. సో ఆంధ్రులు విదేశీ వ్యాపారం చేస్తున్నారని ఇందులో పేర్కొన్నారు. ఎవరు చెప్పారు? పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ. అంటే పేరు లేని గ్రీకు నావికుడు రాసినటువంటి ఒక గ్రంథం ఇది. ఎర్ర సముద్రంపై దినచర్య అనే గ్రంథంలో ఆంధ్రులు ఆంధ్ర ప్రాంతం నుంచి విదేశాలకి వ్యాపారం అనేది జరుగుతుందని చెప్పేసి ఇందులో ప్రస్తావించారు. కాబట్టి ఇలా ఫారినర్స్ కూడా, విదేశీ యాత్రికులు కూడా ఆంధ్ర గురించి చెప్పడం జరిగింది. తర్వాత మనకి ఆంధ్రాకి సంబంధించినటువంటి కొన్ని ఇంకా గ్రంథాలు అయితే ఉన్నాయన్నమాట. సో అందులో మొట్టమొదటి నాగబు. సో నాగబు అనేది మొట్టమొదటి గ్రంథం. సో మొట్టమొదటి పదం అనమాట. సో మొట్టమొదటి తెలుగు పదం ఏంటంటే నాగబు. సో నాగజాతి వర్ణం ఉన్న కాబట్టి ఆ పేరు వచ్చిందనమాట. ఇది మొదటి తెలుగు పదం. మన తెలుగు భాషలోనే మొట్టమొదటి పదం వచ్చేసి నాగబు. ఇది ఎక్కడుందంటే అమరావతి స్తూపం మీద ఉందన్నమాట. సో అమరావతి స్తూపం మీద ఈ పదం అయితే ఉంది. సో అమరావతి స్తూపం మీద ఈ పదాన్ని కనిపెట్టారు, నాగబు అనే పదాన్ని. ఈ పదము మొట్టమొదటి తెలుగు పదం అనమాట. అంటే అప్పట్లో నాగజాతి వారు ఉన్నారు కాబట్టి నాగబు అనే పేరు వచ్చిందని మన చరిత్రకారులు చెప్తుంటారు. ఓకేనా? తర్వాత గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్ కథ. సో గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్ కథ. సో గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్ కథ. ఈ బృహత్ కథ ఏ భాషలో రాశారంటే పైశాచిక లాంగ్వేజ్, పైశాచిక భాషలో రాశాడు. ఈ పైశాచిక భాష అనేది తెలుగు భాషకి మాతృక. సో తెలుగు భాష ఇందులో నుంచే పుట్టిందనమాట. తెలుగు భాష మాతృక. సో మాతృక అంటే తెలుగు భాష అనేది ఇక్కడి నుంచి పుట్టిందని అర్థం అనమాట. కాబట్టి గుణాఢ్యుడు రాసినటువంటి, శాతవాహనుల కాలంలో గుణాఢ్యుడు రాసినటువంటి, సో కుంతల శాతకర్ణి కాలంలో ఉంటాడు.
గుణాఢ్యుడు రాసినటువంటి ఈ బృహత్కథ అనేది పైశాచిక భాషలో రాశారు. ఆ పైశాచికం అనేది తెలుగు భాషకి మాతృక అని చెప్పి చెప్తున్నారు. అలానే అగత్తియం, సో ఇది తమిళదనమాట. అగత్తియం, సో అగత్తియం అనే ఒక తమిళ లిటరేచర్, తమిళ సాహిత్యంలో కూడా, సో తమిళ సాహిత్యంలో కూడా తెలుగు గురించి ఉందన్నమాట. వీళ్ళు ఏం చెప్పారంటే తెలుంగం అనేవి చెప్పారు. సో తెలుంగం అంటే ఆంధ్ర ప్రాంతం. సో ఆంధ్ర ప్రాంతంని తెలుగు కొలంబో అని చెప్పారనమాట. తెలుగు అని చెప్పారు. అంటే ఆంధ్ర ప్రాంతం గురించి ఇందులో కూడా ప్రస్తావించారు. ముస్లిమ్స్ మహమ్మదీయులు, సో భారతదేశానికి వచ్చినటువంటి మహమ్మదీయులు, సో మహమ్మదీయులు ఏం చెప్పారంటే త్రిలింగ దేశం అని చెప్పారు. సో త్రిలింగ దేశం, సో ఎవరు పిలిచారు త్రిలింగ దేశం అని ఆంధ్రానంటే? మహమ్మదీయులు కూడా త్రిలింగ దేశం అని చెప్పేసి పిలిచారు. అలానే మనకి ప్రతాపరుద్ర యశోభూషణం బై విద్యానాథ, ప్రతాపరుద్రుడి కాలంలో ఉన్నటువంటి విద్యానాథుడు కూడా ఈ ఆంధ్ర ప్రాంతం గురించి మొత్తం కూడా అందులో రాయడం జరిగింది. నెక్స్ట్ మనకి వ్రతఖండం, సో వ్రతఖండం అనమాట. వ్రతఖండం ఎవరు రాశారంటే హేమాద్రి. వ్రతఖండం రాసినటువంటి హేమాద్రి కూడా ఆంధ్ర ప్రాంతం గురించి ప్రస్తావించడం జరిగింది. సో ఇలా చాలా ఆధారాలు ఉన్నాయి ఆంధ్ర ప్రాంతం గురించి. సో నెక్స్ట్ ఆదికవి నన్నయ్య, సో నన్నయ్య కూడా చాలా ఉన్నాయన్నమాట. సో ఆదికవి నన్నయ్య గురించి కూడా. నెక్స్ట్ పండితారాధ్య చరిత్ర, పాల్కురికి సోమనాథుడు. పండితారాధ్య, సో పండితారాధ్య చరిత్ర, సో ఎవరు రాశారంటే పాల్కురికి సోమనాథుడు. సో పాల్కురికి సోమనాథుడు రాసినటువంటి ఈ పండితారాధ్య చరిత్రలో కూడా ఉందన్నమాట. నెక్స్ట్ నన్నయ్య, తెలుగు భాషని బాగా డెవలప్ చేసింది ఎవరంటే నన్నయ్య. సో నన్నయ్య వేసినటువంటి నందంపూడి శాస్త్రంలో కూడా, నందంపూడి శాస్త్రాన్ని ఎవరు వేయించారంటే నన్నయ్య అనమాట. సో ఇందులో కూడా ప్రస్తావించారు. నెక్స్ట్ రేనాటి చోడులు, ఈ రేనాటి చోడులు మొట్టమొదటిసారిగా తెలుగు భాషని రాజభాషగా చేసుకున్న వంశం వచ్చేసి రేనాటి చోడులు. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయల యొక్క అముక్త మాల్యద, సో శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆముక్త మాల్యదలో కూడా, సో ఆముక్త మాల్యదలో కూడా దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పేసి మెన్షన్ చేశారు కదా, అక్కడ కూడా ఉంది. తర్వాత మనకి పోర్చుగీస్ వాళ్ళు కూడా తెలుగు పదాన్ని జంటు అని పిలిచారు తెలుగు పదాన్ని. అంటే ఏంటంటే దేశీయ భాష, అంటే లోకల్ లాంగ్వేజ్ అని, దేశీయ భాష అని పిలిచారు. కాబట్టి తెలుగు భాషని జంటు అని ఎవరు పిలిచారంటే పోర్చుగీస్ వాళ్ళు పిలిచారు. ఇలా ఆంధ్ర ప్రాంతానికి, ఆంధ్ర భాషకి, తెలుగు భాషకి చాలా ఆధారాలు ఉన్నాయి. ఇప్పటివరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పూర్వ చరిత్ర, ఆంధ్ర హిస్టరీకి సంబంధించినటువంటి పూర్వ చరిత్ర. సో దీంతో మనకి ఆంధ్ర చరిత్ర సంస్కృతిలో పూర్వ చరిత్ర అనేది కంప్లీట్ అయిపోయింది. సో రిమైనింగ్ శాతవాహనుల గురించి నెక్స్ట్ క్లాస్లో మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం.